వాళ్ళు నిర్మాణం చేశారు. బయటికి పోవట్లేదు. మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ, పొలిట్ బ్యూరో సభ్యులు మల్లా రాజురెడ్డి అలియాస్ సంగ్రామ్, నరసింహారెడ్డి అలియాస్ గంగన్న లొంగిపోయారు. వీరితో సహా 16 మంది మావోయిస్టులు తెలంగాణ ఎస్ఐబి ఎదుట సరెండర్ అయ్యారు. కర్రగుట్టలో ఆపరేషన్ ఖగార్ కారణంగా మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలో ఒక్కొక్కరుగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో వస్తున్నారు. ఇప్పటికే పలువురు కీలక మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోగా తాజాగా మరో 3 సీనియర్లు దేవ్జీ, మల్లా రాజురెడ్డి, నరసింహారెడ్డి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆసిఫాబాద్ జిల్లాలో వీరు ఆయుధాలు వదిలి లొంగిపోయారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ ప్రస్తుతం కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీగా ఉన్నారు. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తరువాత సెక్రటరీగా దేవ్జీ సారథ్యం వహిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లా రాజురెడ్డి పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. వీరి లొంగిబాటుతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లు అయ్యింది. మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లా రాజురెడ్డి అలియాస్ సంగ్రామ్, నరసింహారెడ్డి అలియాస్ గంగన్న లొంగిపోయారు. వీరితో సహా 16 మంది మావోయిస్టులు తెలంగాణ ఎస్ఐబి ఎదుట సరెండర్ అయ్యారు. కర్రగుట్టలో ఆపరేషన్ ఖగార్ కారణంగా మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు మావోయిస్టులు కూడా అధికారుల వద్ద లొంగిపోయినట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, తెలంగాణ రాష్ట్ర సంచలనం లేపినటువంటి ఏదైతే మావోయిస్టుల పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మావోయిస్టులకు ఇప్పటికే చూసుకుంటే మొత్తం ఏదంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆపరేషన్ ఖగార్ ఏదైతే ఉందో దాని ఆధారంగా మొత్తం ఎక్కడ పడితే అక్కడ మొత్తం మీద మావోయిస్టుల పార్టీ మొత్తము చిన్న భిన్నం అయిపోతుందని చెప్పవచ్చు. ఇప్పుడు భారీ ఎదురు దెబ్బ తగిలేదని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు అయితే చూసుకుంటే 588 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర డీజీపీ మంది. ఇప్పుడు మరొక ఆపరేషన్ కూడా కొనసాగుతున్న నేపథ్యం ఎప్పటికెళ్ళో ఎట్టకెళ్ళకు భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి మావోయిస్టు పార్టీకి. ఇప్పుడు దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి అని కూడా ఈ రోజు లొంగిపోయినటువంటి పరిస్థితి. రాజిరెడ్డి కూడా లొంగిపోవడం జరిగింది. వీరితో పాటు 16 మంది మావోయిస్టులు అగ్రనేతలు లొంగిపోవడం ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆపరేషన్ ఖగారు 31 మార్చి వరకు ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ మొత్తం కుంబింగ్లో మొత్తం చూస్తున్నాము. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చూసినప్పుడు కానీ ఛత్తీస్గఢ్లో చూసినాం ఎక్కడికక్కడ మొత్తం కట్టడి జరుగుతుంది. ఎందుకంటే మావోయిస్టులు అందరూ కూడా ఎక్కడికి అత్యంతం లేని పరిస్థితిలో, ఎందుకంటే అందరూ లొంగిపోవాల్సిన పరిస్థితి. అందరూ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలి, మేము అండగా ఉంటామని చెప్పి తెలంగాణ రాష్ట్ర డీజీపీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి అందులో భాగంగా చాలా మంది కూడా లొంగిపోయిన పరిస్థితి. మరి ఇప్పుడు ఈ రోజు కూడా
దేవుజీ అనేది మొత్తం కీలకంగా వ్యవహరించారు. అందరూ లొంగిపోయిన నేపథ్యంలో మొత్తం మీరు ప్రధానంగా దేవుజీ మొత్తం ఉన్నటువంటి పరిస్థితి. దేవుజీ కీలకంగా వ్యవహరించిన వ్యక్తి కూడా ఎట్టకేలకు దేవుజీ లొంగిపోవడంతో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్ట్ పార్టీ ఏమైంది అనేది కూడా అంతం అయిపోయిందా అనేది కూడా మొత్తం చెప్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. మొత్తం ఈరోజు వాళ్ళు లొంగిపోయినటువంటి నేపథ్యంలో మొత్తం మీద ఆసిఫైన గుట్టలలో లొంగిపోయిన వాళ్ళందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి తీసుకొస్తున్న పరిస్థితి. మరి రేపు మీడియా సమావేశం పెట్టి ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు లొంగిబాటు కూడా చూపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం ఆపరేషన్ కాగార్లో మొత్తం తెలంగాణ రాష్ట్ర పోలీసుతో పాటుగానే సెంట్రల్ గవర్నమెంట్ సిఆర్పీఎఫ్ బలగాలతో మొత్తం మీద కుంబింగ్ చేస్తున్నట్టు నేపథ్యం మనం చూస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడికక్కడ మొత్తం మీద భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలోనే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా మొత్తం ప్రభావితం మొత్తం మీద ఆపరేషన్ కగార్ తీసుకురావడం. ఆపరేషన్ కగార్లో ఆపరేషన్లో ఎక్కడికక్కడ కట్టడి చేస్తాం. ఎక్కడ కూడా ఎదురుకాల్పులు జరుపుతున్న నేపథ్యంగా ఇక్కడ మావోయిస్టులు చనిపోతున్న పరిస్థితి, మరో పక్కన కూడా లొంగిపోతున్న పరిస్థితి. ఎందుకంటే పోలీసు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ వల్లనే లొంగుబాటు తప్పదు అనేది కూడా ఊహించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ పోలీసు కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ అంటే వీళ్ళు ఎక్కడ ఉన్న రాడర్ ద్వారా కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి షూటర్స్ కానివ్వండి, ఇదంతా ఏదైతేనే మొత్తం మీద ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర లేకపోవడము, ఇక్కడ తలదాచుకోలేని పరిస్థితిలో ఉండడంతోనే కూడా పోలీసులు పిలుపు మేర కూడా చాలా మంది కూడా లొంగిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే రిక్రూట్మెంట్ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిందని చెప్పారు. ఉన్నటువంటి అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా లొంగుబాటు కావడము, అదేవిధంగా కొంతమంది ఎన్కౌంటర్లు పోవడం, ఇవన్నీ కనుక చూస్తే ఎక్కడ తలదాచుకునే పరిస్థితి లేకపోవడంతోనే వీళ్ళ దగ్గర టెక్నాలజీ వేరు, ప్రభుత్వాల దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ వేరు. ఈ టెక్నాలజీ ఆల్రెడీ కొత్త మనం మాట్లాడినటువంటి చూస్తాం. ఎందుకంటే ఆల్రెడీ లొంగిపోయిన వారు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే మావోయిస్టులు చెప్పడం జరిగింది వాళ్ళ దగ్గర టెక్నాలజీ దగ్గర మేము తట్టుకోలేకపోతున్నాము, ఏదైతే పరిస్థితులు లొంగిపోతున్నామో చాలా మంది కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఎట్టకేలకు ఈరోజు దేవ్జీ అలియాస్ తిరుపతి అన్న రాజిరెడ్డి వీళ్ళిద్దరితో పాటు కూడా 16 మంది లొంగిపోయారు. ఈ 16 మందిని మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయం, ఎస్ఐబీ కార్యాలయం తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకెంతమంది ఉన్నారు దానిపైన కూడా పూర్తి స్థాయిలో రేపు డీజీపీ వెల్లడించేటటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇప్పటివరకు దాదాపుగా 585 మంది మావోయిస్టులు లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఇంకా ఎంతమంది ఉన్నారు మన దానిపైన ఒక డాటా తీసి తర్వాత రేపు వెల్లడించేటటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మావోయిస్టుల పార్టీ ఎక్కడికక్కడ కట్టడి అయిపోయిందని చెప్పుకోవాలి. ఈ ఆపరేషన్ కగారే మొత్తం ఈ ప్రధానమైన ఆపరేషన్ అని చెప్పుకోవాలి. ఆపరేషన్ కగార్లోని ఎక్కడ ఉన్న మావోయిస్టులు అందరూ కూడా ఎక్కడికక్కడ లొంగిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ మంది కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. పక్క రాష్ట్రాలకు ఉన్నటువంటి అందరూ కూడా ఎక్కడక్కడ మనం చూస్తే కట్టడి అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఆపరేషన్ కగారే అనే మొత్తం ప్రధానమైనటువంటి అంశం అని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.